హాయ్ అండి, నా పేరు హరిప్రియ. హరిగార్డెన్. మా జామ చెట్లు ఈ కాయలు ఈసారి ఫుల్గా కాసినాయండి. మస్తు తీయగా ఉంటాయండి, మంచిగా తీయగా ఉంటాయి కాయలు. బాగా కాసినాయి మా కాయలు జామ చెట్టుకు. ఈరోజు కొన్ని కాయలు తెంపుకుందామని పైకి బాగా పెద్దవి ఉన్నాయి. పైకి మా సార్ను రమ్మన్నా, ఎక్కి తెంపిమన్నా. చూడండి కాయలు. గుత్తులు కాస్తాయండి. ఈసారి బాగా కాస్తున్నాయి కాయలు. మళ్ళీ జామకాయ అంత మంచిది ఏది కదండి. అది ఈ ఊరికనే పెట్టుకున్న విత్తనం, కానీ ఎంత మంచి కాయలంటే స్వీట్ కాయలు. బాగా పెద్దగా అవుతాయండి కాయ, పెద్ద సైజు. కుకు ఎక్కడికో వెళ్ళిపోయినాయి చెట్లు, కాయలు. మండలు పెద్దగా అవుతుంది చెట్టు. కొన్ని కాయలు తెంపమన్నా ఒకసారి తెంపుతున్నాడు. ఈ చెట్టుకే బచ్చల కూర చెట్టు ఎక్కింది. బచ్చల కూరని అయితే మంచిగా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి మంచిగా బచ్చల కూర ఇంత ఆకు వెళ్తున్నది. చూడండి ఎంత ఆకున్నదో చూడండి, ఎంత మంచిదండి. ఇది మన ఒక మందు లేకుండా, ఇందు లేకుండా, ఏది లేకుండా బట్టి దేవుడిచ్చిన పంట. కాసినాయి. ఇక్కడ మందారం చెట్టు కిందికి వెళ్ళిపోయింది. మొత్తం నీడని ఈ జామ చెట్టు నీడకు మందారాలు కూడా మస్తు పూస్తలేవు ఇప్పుడు. కొన్ని పూలు వెళ్తున్నాయి. ఉడతలు వచ్చి తింటుంటాయి. రోజు 1 కాయ 2 కాయలు అవి తింటూనే ఉంటాయండి కాయలు. చూడండి అక్కడ చెట్టు పైన కూడా కొరికిన చెట్లు ఉన్నాయి కాయలు. అక్కడ పైన 2 ఉన్నాయి. మా జామ చెట్టు. మనము ఏదన్నా ఒక చెట్టు మొక్క నాటుకుంటే దేనికి కూడా బాధ ఉండదండి మనకు. ఇటు కాయ ఇస్తుంది, అటు మంచి ఆక్సిజన్, మంచి గాలి ఇస్తుంది చల్లదనానికి. ఎండాకాలం అయితే ఈ చెట్ల గురించి అసలు నేను కూలర్ వేసుకోకుండా కూడా ఉన్నానండి. ఏసీ కాదు, కూలర్ వేసుకోకుండా కూడా ఉన్నా. ఈ చెట్టు చూడు, ఒక్క చెట్టు అంతా పరుచుకున్నట్టు అయినాయండి. ఆ టేకు చెట్లకున్న ఈ జామ చెట్టు, ఈ మందారం చెట్టు, కల్జమాకు చెట్టు, ఇవన్నీ కూడా అంత పరుచుకున్నట్టు అయిపోయినాయి. ఒకటి అల్లుకున్నట్టు అయిపోయింది. కానీ జామకాయలు అయితే ఫుల్ ఇస్తున్నాయండి మాకు. ఎంత ఆరోగ్యంగా ఉంటామండి మనం. ఇంట్లో చేసుకున్న వస్తువులు తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటామో. ఇది ఇట్లా తిరిగి మనం అప్పటికప్పుడు తెంపుకొని తినడం వేరు. మార్కెట్లోకి వచ్చినాక కూడా మనం కొనుక్కొని తిన్నది వేరు. ఇప్పుడు పెంచిన చెట్లకు కూడా మందు వేస్తున్నారని చెప్తున్నారు వీడియోలలో, ఆన్లైన్లో.
మనకు మంది ఎక్కడదండి, మంచిగా మంచిగా కాస్తున్నాయి తింటున్నాం. చూసిండ్రా అండి? ఇన్ని కాయలు తెంపుకున్నా నేను, జామకాయలు. మంచిగా ఎంత స్వీట్ ఉంటాయి, మంచిగా స్వీట్ ఉంటాయండి. కాయ విత్తనం చాలా మంచిది, పెద్దగా అవుతుంది బాగా. ఇంకా ఇప్పుడు వర్షాకాలం వచ్చే కాయనైతే బాగా ఒక హాఫ్ కేజీ కన్నా ఎక్కువనే ఉంటుందండి కాయ, ఒక్కొక్క కాయ. ఇప్పుడు 2 అయితే మనకు 2 కాయలు 3 కాయలు అయితే హాఫ్ కేజీ అవుతున్నాయి. కానీ అవైతే వర్షాకాలంలో వచ్చినాయి అయితే ఒకటే హాఫ్ కేజీ ఉంటుంది, అంత పెద్దగా ఉంటాయండి. ఒకటి పండ్లల్లో ఎంత మంచి గుణం ఉన్నదంటే మన ఆరోగ్యాన్ని కాపాడే గుణం ఉన్నది. నిమ్మకాయ మంచిది, సి విటమిన్ అందిస్తుంది. జామకాయ మంచిది. అసలు మనకు ప్రతి కాయలో కూడా మంచి ఔషధ గుణాలు ఉంటాయి. ముందు పూర్వీకులన్నీ ఇంటి పక్కకు చెట్లు పెట్టుకొని మంచిగా కమ్మగా తినేవాళ్ళు, మంచిగా ఆరోగ్యంగా. ఇప్పుడు ఆ చెట్టు వాస్తు ఈ చెట్టు వాస్తు అని చెట్లను కూడా కొట్టేస్తున్నారు. నిమ్మ చెట్టు ఇంటి ముందు ఉండద్దు, కరివేప చెట్టు ఉండద్దు, జామ చెట్టు ఉండద్దు, ఏ పోటీ అన్నీ ఎక్కడినక్కడ మూఢనమ్మకాలను పట్టుకొని చెట్లన్నీ తీసేసుకొని వాటి అనారోగ్యం పాలవుతున్నారు. బాదం చెట్టు కూడా ఉందండి మాకు. బాదం పలుకులు అప్పుడప్పుడు నిన్ను కొట్టుకొని ఒకసారి మళ్ళీ బాదాములు కొట్టుకున్నప్పుడు మీకు చూపిస్తానండి. ఒకసారి వీడియో పెట్టినా కదా నేను బాదాములది. అయితే అన్నీ మంచిగా అండి. ఒక్క ఆపిల్ విలువ, ఒక ఆపిల్కి ఒక 5 ఆపిల్లు తిన్న బలము ఒక బనానాల ఒక అరటి పండ్లు ఉంటుందండి. 5 అరటి పండ్లు తింటే ఎంత బలం వస్తుందో ఒక్క జామకాయలు ఉంటుందట అండి. ఈ ఒక్క జామకాయల 5 అరటి పండ్లు తిన్నంత పోషకాలు దొరుకుతాయట అండి. జామకాయ అంత మంచిదట. ఒకదానికి మించి ఒకటి అండి, ఒకదానికి మించి ఒకటి. అది ఇక మనం సైన్స్ ప్రకారంగా మనకి ఇంకా అన్నీ తెలివి ఏమేమి ఉంటాయో ఇంకా బాగుంటాయి. కానీ ఇంకోటి కొంచెం ఇప్పుడు అన్నీ నేను తోట గార్డెన్ తయారు చేసుకున్నాను చెల్లి, ఇట్లా అన్నీ నాకు తెలుస్తున్నాయండి. లేకపోతే ఇవన్నీ ఎందుకు తెలుస్తాయండి? ఇంటికి దగ్గర జామ చెట్లు ఉండేవి, జామ చెట్లు ఎక్కి మంచిగా తినేది. ఎందుకు అంటే అందులో ఏముంటుంది తెలియదు కానీ మస్తు మంచిగా పండు వండింది. జామకాయ తెంపాలి, తినాలి. మామిడికాయ ఉన్నది, మంచిగా చెట్టు ఎక్కాలి, అవసరం వచ్చింది కోసుకోవాలి, తినాలి. మాకు మామిడి చెట్లు, జామ చెట్లు అన్నీ ఉండేవి. నిమ్మ చెట్టు, రేగుమల్ల చెట్లు, రేగాయలు అయితే మంచిగా చెట్టు దగ్గర రాళ్ళని ఎప్పుడూ తినలేదండి. మళ్ళీ చిన్నపిల్లలకు కూడా అందేటట్టు అది ఒక కల్పవృక్షం, పెద్ద సర్కిల్లో ఉండేది చెట్టు. ఆపిల్ లాగా ఉండేది. సేపు పండు ఎట్లుంటుందో అట్లా ఉండేది పండు, ఇంత పెద్దగా ఉండేది, భలే టేస్ట్ ఉండేది. అది పైనుంచి వెళ్ళి దూర కాయలు తెంపుకొని తినేవాళ్ళం. రాళ్ళనే ఉంటే దాన ధర్మాలకే, కానీ రాళ్ళనే కాయలు మేము ఎప్పుడు తినలేదు. నేనైతే చెట్టు మీద ఏది తెంపుకొని తినేదాన్ని, మట్టిలో పడ్డది తినదని నేను చెట్టు మీద ఏది తెంపుకొని తినేదాన్ని అన్నట్టుగా. మా జామ చెట్టు చూసి రాండి, మా జామ చెట్టు వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా కొనుకొచ్చుకోనన్నా జామకాయలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా తెచ్చిన రోజే తినండి, లేకుంటే బయట పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి, ఏ పండ్లను కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి. అరటి పండ్ల కానీ ప్రతిదీ ఫ్రిడ్జ్లో పెడుతుండ్రు. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయటనే పెట్టుకొని 2 రోజులు తినండి. ఉంటానండి, బాయ్ అండి. ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, ఓకేనండి.